పరిశుద్ధ కర్మెలు మాత మహోత్సవం జూలై 16. క్రీస్తు ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరియమాతకు గల అనేక పరిశుద్ధ నామములలో కర్మెలు మాత ఒకటి. ప్రతి సంవత్సరము జూలై 16వ తేదీన మనమంతా కర్మెలు మాత మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంటాం. ఇది కర్మెలు మాతకు అంకితము చేయబడినటువంటి పండుగ. ఈ పండుగ ప్రధానంగా మరియ తల్లి పునీత సైమన్ స్టాక్ గారికి ఇచ్చిన దర్శనమును, అలాగే కర్మెలు సభ స్థాపనను స్మరించుకుంటుంది. ముందుగా మీ అందరికీ పండుగ శుభాకాంక్షలు. కర్మెలు మాత మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నటువంటి ఈ శుభతరుణంలో ఈ పండుగను గూర్చి కొన్ని లోతైన విషయాలను ధ్యానిద్దాం. ముందుగా ఈ పండుగ చరిత్ర గురించి తెలుసుకుందాం. ఈ పండుగ మూలాలు పాలస్తీనాలోని కర్మెలు కొండతో ముడిపడి ఉంది. ఈ పర్వత శ్రేణి దట్టమైన వృక్ష సంపదకు మరియు సుందరమైన ప్రకృతికి ప్రసిద్ధి చెందింది. కర్మెలు మాత అనే బిరుదుకు ఈ పర్వతమే మూలం. బైబిలులో అత్యంత ప్రముఖంగా ప్రస్తావించబడిన ప్రదేశాలలో ఇది ఒకటి. ఇక్కడ ఏలియా ప్రవక్త 450 మంది బాలుదేవత ప్రవక్తలను సవాలు చేసి అద్భుతముగా యావే దేవుని శక్తిని నిరూపించినటువంటి ప్రదేశముగా కర్మెలు కొండ ప్రసిద్ధిగాంచింది. ఏలియా ప్రార్థనకు ఫలితంగా పరలోకము నుండి అగ్ని దిగివచ్చి బలిని దహించి వేసిన సంఘటన ఇక్కడే జరిగింది. ఇది దైవశక్తికి, అద్భుతమైన విశ్వాసానికి గొప్ప నిదర్శనం. ఏలియా ప్రవక్త ఆధ్యాత్మిక వారసత్వాన్ని అనుసరిస్తూ క్రైస్తవ సన్యాసులు ఆరంభము నుంచే ఈ పర్వతము మీద నివసిస్తూ వచ్చారు. ప్రార్థన, ధ్యానం, మౌనం, దేవునికి సంపూర్ణ అంకిత భావముతో వారు జీవించారు. 12వ శతాబ్దంలో జరిగిన క్రూసేడులు లేదా శిలువ యుద్ధాల సమయంలో ఐరోపా నుండి వచ్చిన క్రైస్తవ సైనికులు పవిత్ర భూమిని సందర్శించారు. ముఖ్యముగా 3వ క్రూసేడు తర్వాత వీరిలో కొందరు యుద్ధము మరియు ప్రపంచ అల్లకల్లోలము నుండి విముక్తి పొంది కర్మెలు కొండ ఆధ్యాత్మిక ప్రశాంతతకు ఆకర్షితులయ్యారు. వారు తమ సైనిక జీవితాన్ని విడిచిపెట్టి సన్యాస జీవితాన్ని ప్రారంభించాలని నిశ్చయించుకున్నారు. ఈ సైనికులు ఏలియా స్థాపించిన సాంప్రదాయాన్ని అనుసరిస్తూ కఠినమైనటువంటి ప్రార్థన, తపస్సుతో కూడిన జీవితాన్ని జీవించారు. వారు తమ జీవితాలను సంపూర్ణముగా దేవునికి అంకితము చేసుకున్నారు. వారి ఆదర్శం ఏలియా ప్రవక్త యొక్క ఆత్మను ప్రతిబింబించింది. వారు అక్కడ నిర్మించిన దేవాలయాన్ని పరమ పవిత్ర మరియమాతకు అంకితం చేశారు. కాలక్రమేణా ఈ సమూహము కర్మెలు మాత సహోదరులుగా పిలువబడింది. ఆ తరువాత కర్మెలు సభగా పేరుగాంచింది. ఈ పేరు వారు మరియమాత పట్ల చూపిన అమితమైన భక్తిని, ఆమెను వారు తమ ఆశ్రయముగా, మార్గదర్శిగా గుర్తించడాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. మరియమాత కర్మెలు సభకు ప్రధాన పోషకురాలు మరియు గొప్ప ఆదర్శమూర్తి. వారు మరియమాతను కేవలము తమ రక్షకురాలుగానే కాకుండా దైవచింతన, మౌనము, దేవుని వాక్యానికి విధేయత వంటి సన్యాస జీవిత ఆదర్శాలకు ఆమెను పరిపూర్ణ ఉదాహరణగా, ఆదర్శముగా భావించారు. ఆమె జీవితం దేవుని సంకల్పానికి తనను తాను పూర్తిగా అర్పించుకోవటం వారి ఆధ్యాత్మిక ప్రగతికి ఒక ఆదర్శముగా నిలిచింది. ఈ విధంగా కర్మెలు కొండపై ప్రారంభమైన ఈ ఆధ్యాత్మిక ఉద్యమం మరియమాత పట్ల లోతైన భక్తితో పెనవేసుకొని నేటి కర్మెలు మాత మహోత్సవానికి పునాది వేసింది. ఇక పునీత సైమన్ స్టాక్ మరియు కర్మెలు సభ గురించి తెలుసుకుందాం. శ్రీ సభ చరిత్రలో మరియ తల్లి దర్శనాలు చాలా విరివిగా కనిపిస్తూ ఉంటాయి. ఇటువంటి ప్రాముఖ్యమైన మరియ తల్లి దర్శనాలలో అత్యంత ప్రాముఖ్యమైన దర్శనం మరియ తల్లి కర్మెలు మాతగా పునీత సైమన్ స్టాక్ గారికి ఇచ్చిన గొప్ప దర్శనం. సైమన్ స్టాక్ గారు 1165వ సంవత్సరంలో ఇంగ్లాండ్ దేశంలోని కెంట్ కౌంటీలో జన్మించారు. చిన్నతనము నుండే భక్తి విశ్వాసాలతో ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తితో పెరిగారు.
12 సంవత్సరాల వయస్సు నుంచే అడవిలో ఒక బోలుగా ఉన్న చెట్టు కాండములో సన్యాసిగా జీవించటం ప్రారంభించాడని కథలు ప్రచారంలో ఉన్నాయి. స్టాక్ అనే ఇంటి పేరు కూడా చెట్టు కాండం అనే అర్థం నుంచి వచ్చిందని కొందరు చెబుతూ ఉంటారు. అతి ప్రాచీన సన్యాసుల ఆచారాలను అనుసరించి కేవలం పండ్లు మరియు నీటిని మాత్రమే ఆహారముగా తీసుకుంటూ తన సమయాన్ని ఎక్కువగా ప్రార్థన మరియు ధ్యానంలో గడిపారు. 2 దశాబ్దాల ఏకాంత జీవితం తర్వాత దైవశాస్త్రంలో విద్యను అభ్యసించి గురువుగా అభిషిక్తుడై తిరిగి మరల తన ఏకాంత జీవితానికి తిరిగి వెళ్ళాడు. ఆయన ఈ ఏకాంత జీవితాన్ని 1212వ సంవత్సరం వరకు కొనసాగించారు. కర్మెల్ సభ అప్పటికి ఇంగ్లాండ్ దేశంలోనికి ప్రవేశించింది. కర్మెల్ సభ సన్యాసుల కఠినమైన సన్యాస జీవనం సైమన్ స్టాక్ను ఎంతగానో ఆకట్టుకుంది. 1212వ సంవత్సరంలో వీరు కర్మెల్ సభలో చేరారు. ఈ పిలుపును ఆయన దైవిక ఆదేశముగా భావించారు. తన ఆధ్యాత్మిక ప్రయాణంలో తదుపరి అడుగుగా గుర్తించారు. ఇది కేవలము వ్యక్తిగత ఆధ్యాత్మిక ఎదుగుదల కాకుండా ఒక సంఘములో భాగమై మరియమాతకు అంకితము చేయబడిన ఈ సభ ద్వారా దైవ సేవ చేయాలనే దైవిక ప్రణాళిక అని ఆయన గ్రహించారు. సైమన్ స్టాక్ కర్మెల్ సభలో చేరి ఆక్స్ఫర్డ్లో వేదాంత శాస్త్రంలో విద్యను పూర్తి చేసిన తర్వాత 1215వ సంవత్సరంలో ఆయన సభకు వికార్ జనరల్గా నియమించబడ్డారు. కర్మెల్ సభ ప్రాచీన ఆరంభ మూలాల విషయంలో కొన్ని వర్గాల నుండి సవాళ్లను ఎదుర్కొన్నటువంటి సందర్భం. ఆ వివాదంలో కర్మెల్ సభ తరపున సైమన్ స్టాక్ గారు ధైర్యముగా నిలబడ్డారు. సభ యొక్క చరిత్రను, వారి ఆధ్యాత్మిక వారసత్వాన్ని, దేవుని పట్ల వారికి ఉన్న అంకిత భావాన్ని ఆయన శక్తివంతంగా వాదించారు. చివరికి ఈ వివాదము పోపుగార్లచే పరిష్కరింపబడింది. వివిధ పోపుగార్లు, ముఖ్యముగా 4వ ఇన్నసెంట్ పోపు గారు మరియు 4వ అలెగ్జాండర్ పోపు వంటి వారు కర్మెల్ సభ యొక్క నియమాలను మరియు వారి చట్టబద్ధతను ధృవీకరించటం జరిగింది. 1237వ సంవత్సరంలో జరిగిన కర్మెల్ సభ యొక్క సాధారణ సమావేశంలో సైమన్ స్టాక్ గారు కూడా పాల్గొన్నారు. ఈ సమయంలో తురుష్కుల నుండి తీవ్రమైన హింసలను ఎదుర్కొన్నారు. కర్మెలు మఠ సభ గురువులను బెదిరించి తమ మఠ నిలయాల నుండి వారిని తరిమి కొట్టారు. భయాందోళనలతో మఠ అధిపతి అయినటువంటి సైమన్ స్టాక్ గారు కూడా మఠాన్ని విడిచి వెళ్ళవలసి వచ్చింది. సైమన్ స్టాక్ గారు ఈ భయాందోళనల మధ్య స్వదేశంలోని కెంట్కు తిరిగి రావటం జరిగింది. 1247వ సంవత్సరంలో సైమన్ స్టాక్ గారు కర్మెల్ మఠానికి అధిపతిగా నియమించిన తర్వాత సభ పునరుద్ధరణకు ఎంతగానో కృషి చేశారు. ఎంతో విశ్వాసముతో, వినయ విధేయతలతో, భయాందోళనలతో చెల్లాచెదరైన తమ గురువులను, మఠవాసులను తమ తమ మఠాలకు చేర్చాలని, వేదహింసలు ఆగి తురుష్కులు మారు మనసు పొందాలని మరియతల్లి యొక్క మధ్యస్థ ప్రార్థనను నిరంతరము వేడుకున్నారు. అయితే ఈ సమయంలోనే యూరప్ దేశాలలో మరియమాత భక్తిని, కర్మెల్ సభను విస్తరించారు. కర్మెల్ మాత పేరుతో నూతన దేవాలయాలను నిర్మించారు. సభను ఐరోపాలోని ప్రముఖ విద్యా కేంద్రాలలో స్థాపించడానికి అవిశ్రాంతంగా సైమన్ స్టాక్ గారు కృషి చేశారు. ఈ విధంగా సైమన్ స్టాక్ నాయకత్వంలో కర్మెల్ సభ కేవలము ఒక చిన్న సన్యాస సమూహము నుండి ఐరోపా అంతటా ప్రభావవంతమైన మరియు విస్తృతముగా గుర్తింపు పొందిన ఒక ప్రముఖ సభగా రూపాంతరం చెందింది. ఇక కర్మెల్ మాత సైమన్ స్టాక్ గారికి ఇచ్చినటువంటి దర్శనం గురించి తెలుసుకుందాం. కర్మెల్ సభ అనేక కష్టాలను ఎదుర్కొంటున్న తరుణంలో 1251 జూలై 16వ తేదీన మరియమాత కర్మెల్ మాతగా సైమన్ స్టాక్ గారికి దర్శనమిచ్చి వస్త్రముతో తయారు చేసిన చిన్న గోధుమ రంగు ఉత్తరీయాన్ని, స్కాపులర్ను దయచేశారు. కర్మెల్ సభ సభ్యులకు ఒక విశేష అనుగ్రహముగా
ఈ ఉత్తరీయాన్ని ఇవ్వబడింది. ఈ ఉత్తరీయాన్ని ధరించి విశ్వాస విధేయతలతో ప్రార్థించే వారికి అనేక రకమైన మేలులు కలుగుతాయని, ముఖ్యముగా మరణ సమయములో తప్పక రక్షింపబడతారని మరియ తల్లి వాగ్దానం చేయటం జరిగింది. ఆ క్షణము నుండి మరియమాత ఉత్తరీయమును ధరించి ప్రార్థించే వారందరికీ రక్షణ, సంరక్షణ, శాంతి లభిస్తూ వచ్చాయి. అలాగే ఉత్తరీయాన్ని ధరించే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతూ వచ్చింది. సైమన్ గారు ప్రార్థించిన ప్రకారం గురువులు తిరిగి తమ తమ మఠములకు చేరుకొని తమ సేవలను కొనసాగించారు. ఈ విధంగా ఈ సంఘటనలతో కర్మెలు మాత భక్తి క్రమక్రమముగా పెరిగింది. 1380వ సంవత్సరంలో 3వ హొనోరియస్ పోపు గారు కర్మెలు మఠ స్థాపనను, నియమావళిని ధృవీకరించడం ద్వారా కర్మెలు మాత పండుగ మొదట ప్రారంభమైనది. కొంతమంది కథోలిక మఠవాసులు పర్వతము మీద ఒక చిన్న దేవాలయములను నిర్మించి దానిని కర్మెలు మాతకు అంకితమిచ్చారు. 15వ శతాబ్దంలో కర్మెలు సభ మహిళలను కూడా ఆహ్వానించింది. ఈ మహిళలు మఠవాసినులుగా ఆశ్రమాలలో నివసిస్తూ ప్రార్థన, ధ్యానము, దైవ సేవలో తమ జీవితాలను దేవునికి అంకితం చేసుకున్నారు. ఇది కర్మెలు సభ ఆధ్యాత్మికతకు ఒక ముఖ్యమైనటువంటి మలుపు. అంతేకాకుండా సామాన్య ప్రజలు కూడా కర్మెలు ఆధ్యాత్మికతను తమ దైనందిన జీవితంలో ఆచరించేందుకు అవకాశం కల్పించబడింది. వీరు ప్రత్యేక ప్రమాణాలు చేయకపోయినా కర్మెలు సభ ఆదర్శాలైన ప్రార్థన, దైవచింతన, మౌనం, మరియమాత భక్తిని పాటిస్తూ సభతో ఆధ్యాత్మికంగా అనుబంధము కలిగి జీవించేవారు. చివరకు 1726వ సంవత్సరంలో 13వ బెనెడిక్టు పోపు గారు ఈ పండుగను రోమను దైవార్చన క్యాలెండర్లో చేర్చి అధికారపూర్వకంగా విశ్వవ్యాప్తంగా ఈ పండుగను కొనియాడటం చేశారు. అప్పటి నుండి కర్మెలు మాత పండుగను 16 జూలైన కొనియాడటం జరుగుతుంది. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ పండుగ ద్వారా మరియ తల్లి మనందరికీ ఇస్తున్నటువంటి గొప్ప సందేశం ఏమిటంటే, అడగందే అమ్మైనా అన్నము పెట్టదు అంటారు. శ్రమలలో, వేదనలలో ఉన్న మనము వాటిని జయించి శాంతివంతమైనటువంటి జీవితాన్ని జీవించాలి అంటే మనము కూడా దేవుణ్ణి, ఆయన శరణను వేడుకోవాలి. దేవుణ్ణి నిత్యము ప్రార్థించాలి. సైమన్ స్టాక్ గారు చెల్లాచెదురైన తన గురువులను తమ తమ మఠాలకు చేర్చమని, తురుష్కుల మనస్సును మార్చమని మరియ తల్లి మధ్యస్థ ప్రార్థనను వేడుకున్నారు. మరియ తల్లి సైమన్ స్టాక్ గారి ప్రార్థనను ఆలకించారు. ఆలకించటం మాత్రమే కాదు, తన ప్రియ కుమారుడి ద్వారా ఆ సమస్యను పరిష్కరించారు. కర్మెలు మాతగా ఆ తల్లి సైమన్ గారికి దర్శనమిచ్చారు. ఈనాడు మనము కూడా మన బాధలను, విన్నపాలను, కోరికలను ఆ తల్లికి వినయ విధేయతలతో సమర్పిస్తే ఖచ్చితంగా మన సమస్యలకు పరిష్కారం చూపిస్తారు. మరియ తల్లి తన బిడ్డలను ఎప్పుడు కూడా సైతాను చేతిలో నాశనము చెందనివ్వరు. కాబట్టి మంచి మనస్సుతో ప్రార్థన చేద్దాం. లోకంలో జరుగుతున్న యుద్ధాలు, అవినీతి, అక్రమాలు ఆగిపోవాలి అని మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా వేడుకుందాం. కర్మెలు మాత పండుగ సందర్భంగా మనం ఏమి నేర్చుకుందామంటే, రక్షకుని మాత మనకు రక్షణ కార్యములను జరిపిస్తారని దృఢముగా విశ్వసిద్దాం. మన విశ్వాసము, మన విశ్వాస కార్యములు మన విశ్వాసాన్ని నిలబెడతాయి, మనకు రక్షణగా నిలుస్తాయని విశ్వసిద్దాం. మనము కూడా మన జీవితంలో మనల్ని ఎవ్వరూ రక్షించలేని సమయములో కర్మెలు మాత సహాయాన్ని వేడుకుందాం. కన్యమరియ మాత క్రీస్తు ప్రభుని తల్లి అవసరతలలో ఉన్న వారిని ఆదుకోకుండా, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని కాపాడకుండా ఉండరు. ఆమె సహాయమును అందించకుండా ఉండరు. కాబట్టి కర్మెలు మాత సహాయము కొరకు మనందరము కూడా ప్రార్థన చేద్దాం. మీ అందరికీ కర్మెలు మాత పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ దేవుడు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.